హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మారిన తెలుగు రాష్ట్రాల వాతావరణ పరిస్థితులు, పలు జిల్లాల్లో మాత్రమే వర్షాలు. వివరాల్లోకి వెళ్ళి వాతావరణ పరిస్థితులు ఏంటి, ఏ జిల్లాల్లో వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి, పూర్తి వాతావరణ సమాచారాన్ని తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసేయండి. ఇక వివరాల్లోకి కనుక వెళ్ళినట్లయితే ప్రస్తుతానికి తెలుగు రాష్ట్రాల్లో అయితే భిన్న వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ భాగాల్లో భారీగా ఉష్ణోగ్రతలు పెరుగుతుంటాయి. 44 నుంచి 45 డిగ్రీల వరకు కూడా. దక్షిణ తెలంగాణలోని పలు భాగాల్లో మాత్రం ఉరుములు మెరుపులతో కూడినటువంటి ఈదురుగాలతో కూడినటువంటి వర్షపాతం నమోదవుతుంది రానున్నటువంటి 3 రోజుల పాటు. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అడపాదడప అక్కడక్కడ దక్షిణ కోస్తా జిల్లాల్లో కూడా నమోదు కానున్నాయి. నెల్లూరు, ప్రకాశం ప్రాంతాల్లో, మహబూబ్ నగర్, గద్వాల్, కరీంనగర్, వరంగల్ భాగాల్లో ముఖ్యంగా మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. హైదరాబాద్ నగర వ్యాప్తంగా పగటి సమయంలో 42 నుంచి 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతుంటే రాత్రి సమయంలో మాత్రం అక్కడక్కడ తేలికపాటి వర్షపాతం కూడా నమోదయ్యే అవకాశం అయితే ఉంది. రాయలసీమ వ్యాప్తంగా ప్రస్తుతానికి పూర్తి స్థాయి పొడి వాతావరణం కొనసాగుతుంది. ఉత్తర కోస్తా, మధ్యాంధ్ర జిల్లాలో కూడా 46 డిగ్రీల వరకు రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది. రానున్నటువంటి 2 వారాల పాటు కూడా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. ఇది ప్రస్తుతానికి ఉన్న వెదర్ అప్డేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.